హాయ్ విను, ఇది ఆగస్ట్ మంత్. మే మంత్లోలా వేడిగా ఎండగా ఉంది. మనం అదే సమ్మర్ హీట్ని మనం ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తాం. దీనికి కారకులు మనమే. దాని గురించి ఎక్కువగా మాట్లాడొద్దు. గ్లోబల్ వార్మింగ్, తర్వాత చెట్లు పెంచకపోవడం, మనం చెరువుల్ని గట్టుల్ని అన్నీ ఆక్రమించడం, అది ఒక్క సైడ్. కానీ ఇక్కడ నా బాధ ఏంటంటే స్కూల్స్, అదేవిధంగా ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూట్స్ ఏంటంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. సమ్మర్ కాదు కదా అని చెప్పి రెగ్యులర్ ప్రాసెస్లోకి వెళ్తున్నాం. ఎందుకంటే నా ఒక అభ్యర్థన ఏంటంటే, దయచేసి అసెంబ్లీస్ పెట్టకండి. ఎండ చాలా గట్టిగా ఉంది, పిల్లల్ని ఎఫెక్ట్ చేస్తుంది. తర్వాత స్పోర్ట్స్ పీరియడ్ కూడా ఎండ్లో ఎక్కువగా ఆడించకండి. సమ్మర్ ఈక్వలెంట్ టు సమ్మర్ ఉంది. తర్వాత వాటర్ డ్రింక్ చేయడానికి వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వండి. వాళ్ళు వాటర్ బాటిల్ ఏంటంటే, నేను చాలా మంది పిల్లలతో కౌన్సిల్ చేస్తున్నప్పుడు తెలిసింది ఏంటంటే, టీచర్స్ వాటర్ తాగడానికి అలౌ చేయట్లేదు. ప్రతి స్టూడెంట్ లేచి నేను వాటర్ తాగాలని డిస్టర్బెన్స్. వాళ్ళకి ఆ ఫ్రీడమ్ వదిలేయండి, వాటర్ తాగే ఫ్రీడమ్స్ వెయిట్ చూద్దాలండి, బికాస్ ఇట్స్ వెరీ హాట్. అదేవిధంగా కొన్ని స్కూల్స్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఫ్యాన్స్ పనిచేయటం, ఫీజులు వసూలు చేసేటప్పుడు వాళ్ళకి ఒక ఫ్యాన్ ప్రొవైడ్ చేసే డ్యూటీ కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి ఉన్నాయి కదండి. దయచేసి ఫ్యాన్స్ ఉండేటట్టు చూడండి. నేను మరలా చెప్తున్నాను, పిల్లల్ని ఎక్కువగా కష్టపెట్టకండి. సమ్మర్లాగే ఉంది ఇది కూడా, ఈ ఆగస్ట్ కూడా. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే, మనం మనని కాపాడుకోవడం, మన పిల్లల్ని కూడా కాపాడుకునే బాధ్యత ఉంది. పేరెంట్స్ ఈ వీడియోని సర్క్యులేట్ చేయండి. థ్యాంక్ యూ.